ప్రభాస్కు హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత ఇలా ఉంటుందని ప్రూవ్ చేస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కు రిపీట్ మోడులో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 1 గంట షో నుంచే సలార్కు సాలిడ్ హిట్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ప్రభాస్ దెబ్బకు ఈజీగా రోజుకు 100 కోట్లు లేస్తున్నాయి. డే 1 178 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సలార్ సెకండ్ డే 117 కోట్లకు కొల్లగొట్టి 2 రోజుల్లో 295 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ దగ్గరికి వచ్చిన సలార్ 3 రోజుల్లో 400 కోట్లు క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సండే రోజు బుకింగ్స్ భారీగా ఉండటంతో మొత్తంగా 3 రోజుల్లో రోజుకి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 400 కోట్లతో బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది సలార్. మండే క్రిస్మస్ హాలిడే ఉంది కాబట్టి భారీ ఫిగర్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. మండేతో సలార్ 500 కోట్ల క్లబ్లోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరుసగా 3 ఫ్లాపులు పడ్డా కూడా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కదా, రోజు రోజుకు పెరుగుతోంది అనడానికి ఈ లెక్కలు జస్ట్ శాంపిల్ మాత్రమేనని చెప్పాలి. సౌత్లోనే కాదు, నార్త్లోనూ సలార్ హవా నడుస్తోంది. సాహో సినిమా యావరేజ్ టాక్తోనే హిందీలో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు సలార్ హిందీ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. షారుఖ్ ఖాన్ డమ్కి థియేటర్లో ఉన్నా కూడా ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవుతోంది. కేవలం హిందీ బెల్ట్లోనే ఫస్ట్ వీకెండ్లో 50 కోట్లకు పైగా నెట్, 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసొస్తుంది కాబట్టి వసూళ్లు మరింత ఎక్కువ రాబట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు షారుఖ్ ఖాన్ డమ్కీ సినిమా రిలీజ్ అయి 4 రోజులవుతున్నా సలార్ డే 1 కలెక్షన్స్ను రాబట్టడానికే నానా తంటాలు పడుతోంది. ఏదేమైనా సలార్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.